రైట్ రైట్ అలేఖ్య గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? మ్యూట్లో ఉన్నారు అలేఖ్య గారు. అలేఖ్య గారు, మీ కామెంట్ అండి ఈ 4 రోజుల యుద్ధం మీద. అంటే నేను పొలిటికల్ యాంగిల్ పక్కన తీసి ఇండియా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అన్న దాని మీద నా ఒపీనియన్ ఇస్తానండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇండియాకి ఇజ్రాయెల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇంటెలిజెన్స్ అవ్వనివ్వండి, మన డిఫెన్స్ కి సంబంధించిన కొన్ని ఇంపోర్ట్స్ అవ్వనివ్వండి, అవన్నీ మనకి ఇజ్రాయెల్ ఒక మేజర్ సప్లయర్. ఓకే, తర్వాత ఇజ్రాయెల్ కి చాలా ఓపెన్ గా యుఎస్ఏ బ్యాకింగ్ ఉంది. యుఎస్ తో ట్రేడ్ తో మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, మన ట్రేడ్ కోసం యుఎస్ఏ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ ఆల్రెడీ తెలుసు. కీపింగ్ బిసైడ్ వాట్ ఈస్ ట్రంప్, ఎందుకంటే ప్రెసిడెంట్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, కానీ కంట్రీస్ లెవెల్లో చూసుకుంటే మనం మేజర్ గా చూసుకునేది ఏంటి అంటే ఫ్యూచర్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్ కోసం మనం చూసుకొని క్యాలిక్యులేషన్స్ చేసి మనం చేస్తాం. వ్యక్తిగతంగా రెస్పాండ్ అయ్యేది ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది, యాజ్ అ నేషన్ రెస్పాండ్ అయ్యేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అలా యుఎస్ఏ తో టైస్ చూసుకొని, మన ఎనర్జీ సెక్యూరిటీ గురించి చూసుకొని, మన డిఫెన్స్ సెక్యూరిటీ గురించి చూసుకొని ఇజ్రాయెల్ మనకి చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇరాన్ కూడా మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వన్ ఆఫ్ అవర్ మేజర్ క్రూడ్ ఆయిల్ సప్లయర్స్. ఇది పక్కన పెడితే ఇరాన్ మనకి జాగ్రఫికల్ గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి, సెంట్రల్ ఏషియాకి ఇరానే మనకి దారి. చాబహార్ పోర్ట్ లో మనకి ఇరాన్ తో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. సో ఇలాంటి విషయాలన్నీ మైండ్ లో పెట్టుకుంటే మనకి ఇరాన్ ఎంత ఇంపార్టెంటో ఇజ్రాయెల్ కూడా అంతే ఇంపార్టెంట్. ర్యాండమ్ గా వెళ్ళి ఇప్పుడు కొమినీ చనిపోయినందుకు సంతాపం ప్రకటించాలా లేదా? ఇండియా ఒక్కటే కాదు కంట్రీ రెస్పాండ్ అవ్వండి. యూజువల్ గా గ్లోబల్ పాలిటిక్స్ లో ఏమవుతుంది అంటే ఏదన్నా ఒక 2 పర్టికులర్ గ్రూప్స్ మధ్యలో జరిగే యుద్ధాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ అనుకోండి, ఇమీడియట్ గా వచ్చి అన్ని కంట్రీస్ రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఒపీనియన్స్ తెలపరు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఇజ్రాయెల్ హమాజ్ ఉందో, ఇరాన్ యుఎస్ఏ ఏదైతే జరుగుతుందో, ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అవుతూనే ఉంది. అంటే ఖండించమని ఎవరు కోరుకోవట్లేదు, ఖండించమని ఎవరు కూడా కోరుకోవట్లేదు. ఖమేనీని హత్య కావచ్చు, లేదంటే మధురో కిడ్నాప్ కావచ్చు, వీటన్నింటినీ ఖండించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా కొంత సంయమనం పాటించమనో, లేకపోతే 2 దేశాలు కొంత చర్చల ద్వారా పరిష్కరించుకోమనో, ఇంకొకటో ఏదో ఒక కామెంట్ అనేది చేయొచ్చు కదా. ఎందుకంటే మనం డైరెక్ట్ గా పుతిన్కే చెప్పగలిగాం ఇది యుద్ధాల సమయం కాదు, అని మనం పుతిన్కే చెప్పగలిగాం. అలాంటిది ఏదైనా ఒక స్టాండ్ ఏదైనా తీసుకొని ఏ ఒక్క దేశం వైపు ఉండకుండా ఉండుంటే బాగుండేదేమో ఫ్యూచర్ లో. ఎందుకంటే ఈ 2 ఇరాన్ తో కూడా మీరు ప్రస్తావించారు, చబహార్ పోర్టు విషయంలో కావచ్చు. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడంటే ఇరాన్ నుంచి మనం ఆయిల్ దిగుమతులు చేసుకోవట్లేదు, ఎప్పుడో అమెరికా పెట్టినటువంటి శాంక్షన్స్ వాళ్ళు పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ జియోగ్రఫీ చూసుకున్నా కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం భారత్ కి ముఖ్యంగా. కాబట్టి ఈ టైంలో కొంత స్టెప్ వేరేలా తీసుకుంటే బాగుండేది అనేది కామెంట్. అంటే ఏమైందంటేనండి, అక్కడ రష్యా పుతిన్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు రష్యన్స్ అనేది మనకి ఆల్ టైమ్ అలైజ్ మనకి. సో మనకి అది వెంటనే రష్యాతో ఆ నెగోషియేషన్ చేయగలిగారు. ఇక్కడ ఏమవుతోందంటే ఎప్పుడైతే ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉందో, ట్రంప్ స్టాండ్ మనము చూస్తూనే ఉన్నాము. ఆయన ఎవ్రీ డే ఏదో కొత్త మాట చెప్తారు, చాలా సార్లు సెన్స్లెస్ మాటలు చెప్తారు. సో అలాంటి మనిషి వెనక ఉండి ఇదంతా ప్లే చేస్తున్నప్పుడు మేబీ ఇండియా వెయిట్ చేస్తోందేమో ఒక కరెక్ట్, ఇది ఇంకొంచెం క్లారిటీ వచ్చి ఆ క్లారిటీ కోసం వెయిట్ చేస్తోందేమో. తొందరపాటు పడి ఎందుకు చేయటం అన్నది, 2 స్టేట్ డైలాగ్ అన్నది ఇండియా ఎప్పుడూనే ప్రపోజ్ చేసింది. తర్వాత ఇలాంటి ఈ మల్టీపోలార్ ఇది వచ్చినప్పుడు ఇండియా ప్రతిసారి నాన్ అలైన్మెంట్ లోనే ఉంది. ఇది నెహ్రూయన్ టైం నుంచి స్టార్ట్ అయింది, ఈ రోజు కొత్తగా బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నది కాదు. ఇండియా హ్యాస్ ఆల్వేస్ బీన్ దిస్ వెన్ ఇట్ కమ్స్ టు వార్స్ లైక్ దిస్. రైట్ మౌనిక గారు మీరేం చెప్తారు ఈ కామెంట్ కి సంబంధించి? ఇరాన్ విషయంలో రెస్పాండ్ కావాల్సిన స్థాయిలో అంటే పూర్తిగా అంటే ఇరాన్కి మద్దతు ఇవ్వాలనో, ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వాలనో, అమెరికాకు మద్దతు ఇవ్వాలనో కాదు, కానీ ఒక న్యూట్రల్ దేశంగా కూడా అసలు భారత్ రెస్పాండ్ కాకపోవడం, అది కాస్త ఒక ఇజ్రాయెల్ వైపు మళ్ళినట్టుగా కనిపించడం, దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. ఈవెన్ మధురో, ముఖ్యంగా మధురోని వెనుజులా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినప్పుడు కూడా కనీసం సరిగా ప్రాపర్ గా, ఈవెన్ పాకిస్తాన్ రెస్పాండ్ అయినట్టు కూడా ఇండియా రెస్పాండ్ కాలేకపోయింది. ఇది కొంత అమెరికాకు పూర్తిగా లొంగిపోతుంది అనేటటువంటిది వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు?
జీ ఇందాక సార్ చెప్పినట్టుగా మోదీ సైలెన్స్ లో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, అది నో డౌట్ అండి. ఎందుకంటే టారిఫ్ పెంచినప్పుడు మోదీ సైలెంట్ గానే ఉన్నాడు, మళ్ళీ టారిఫ్ అమెరికా తగ్గించినప్పుడు కూడా మోదీ సైలెంట్ గానే ఉన్నాడు. ఒక పిచ్చి కుక్క కలిసినట్టుగా ట్రంప్ ఎప్పుడు ఓ రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ట్రంప్ కి మనం కౌంటర్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు అనే స్ట్రాటజీలో మోదీ ప్రభుత్వం నడుస్తుంది. దట్ ఈస్ పాయింట్ 1. పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు అమెరికా కూడా ఒక న్యూక్లియర్ కంట్రీ, రష్యా కూడా ఒక న్యూక్లియర్ కంట్రీ. ఈ రెండు పోయి ఇరాన్ లో అక్కడ వాళ్ళ ఆధిపత్యం కోసం రెండు కూడా ఆ కంట్రీని ఎందుకు నేచురల్ రిసోర్సెస్ కోసం గానీ, గ్యాస్ కోసం గానీ, ఆయిల్ కోసం గానీ ఇవే జరుగుతుంటాయి ఈ రెండు కంట్రీస్, రష్యా గానీ అమెరికా గానీ. అయితే ఇక్కడ వీళ్ళు అంటున్నట్టుగా వెనజువలా మీద దాడి చేసినట్టుగా, ఇరాన్ మీద దాడి చేసినట్టుగా రేపు భారత్ మీద చేస్తారంటే భారత్ మీద చేసే ప్రసక్తే లేదు. అది రష్యా చేయదు, అమెరికా చేయదు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక న్యూక్లియర్ కంట్రీ. న్యూక్లియర్ పోక్రాన్ లో సక్సెస్ఫుల్ గా న్యూక్లియర్ టెస్ట్ చేసిన కంట్రీ భారతదేశం. అది అటల్ బిహారీ వాజ్పేయి గారి భారతీయ జనతా పార్టీ ఒక్క పాయింట్ యాడ్ చేస్తా మీకు మౌనిక గారు. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో, అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఒక కామెంట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి విపక్షానికి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు భారత్ లో రెజ్యూమ్ చేంజ్ చేయడానికి వీళ్ళు ఫండ్స్ ఖర్చు పెట్టారు, చాలా విస్తృతంగా ఫండ్స్ ఖర్చు పెట్టారు అనేటటువంటి ఒక కామెంట్ చేశారు. అఫ్ కోర్స్ మీరు చెప్తున్నారు భారత్ న్యూక్లియర్ పవర్ ఖచ్చితంగా కూడా ఇక్కడ అటాక్ చేయలేరు, అది చేయలేరు, ఇచ్చేలేరు. కానీ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా, గతంలో చేశారు. ఈవెన్ వెనిజులాలో మధురను కిడ్నాప్ చేసి మరీ చేశారు. ఇప్పుడు ఇరాన్ లో ట్రై చేస్తున్నారు, భారత్ లో ట్రై చెయ్యరు అనేటటువంటి ఆశ్చర్యం ఏముంది? సిఏఏ అని ఫార్మర్స్ ప్రొటెస్ట్ లో కానీ మనం చూసినవన్నీ కూడా డీప్ స్టేట్ యాక్టివిటీస్ అండి. ఆ డీప్ స్టేట్ యాక్టివిటీస్ సిఏఏ భారతదేశంలో చేస్తుంది. భారతదేశంలో సిఏఏ మనమే పోయి పాకిస్తాన్, ఇప్పుడు అజిత్ దోవల్ గారు ఒక్కరే పాకిస్తాన్ కు పోయినరు, అక్కడనే ఆయన స్పైగా ఉన్నారు కాదు. భారతదేశంలో కూడా అమెరికా స్పైలు ఉంటారు, భారతదేశంలో కూడా చైనా స్పైలు ఉంటారు, భారతదేశంలో కూడా పాకిస్తాన్ స్పైలు ఉంటారు. వాళ్ళు ఇక్కడ భారతదేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేసి సిఏఏ అప్పుడు చేసిన అల్లర్లు కానీ, లేదంటే ఫార్మర్ ప్రొటెస్ట్ అప్పుడు చేసినవి కూడా అవన్నీ అవే. కాబట్టి భారతదేశం గానీ, భారతీయ జనతా పార్టీ గానీ ఫస్ట్ థింగ్ నాన్ వైలెంట్ మోడ్ లోనే వెళ్తది. కాబట్టి ఏ కంట్రీకి ఇక్కడ సపోర్ట్ చేయం మనం, ఏ కంట్రీని ఇక్కడ మనం వదులుకోం. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ ఏంది, ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ మోదీ ఇంట్రెస్ట్ ఏంది అంటే నేషన్ ఫస్ట్. కాబట్టి దేశ ప్రజలు సేఫ్ గా ఉండాలి. ఆయన నా స్వాభిమానం ఇంపార్టెంట్, నా ఈగో ఇంపార్టెంట్ అని పనిచేయడానికి అట్లాంటి కుటుంబ పార్టీ కాదు. కాబట్టి ఆయన స్వాభిమానాన్ని ఎంతమంది ఆయన మీద బురద జల్లినా, ఎంతమంది నోరు ఎల్లబెట్టినా వాళ్ళ నోరులే ఖాళీ అవుతాయి కానీ మోదీకి ఏం కాదు. ఎందుకంటే మోదీని 29 కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ తోని రెస్పెక్ట్ ఇచ్చిండు. ఇప్పుడు పాలెస్టైన్ ఒక ముస్లిం కంట్రీ, అది కూడా మోదీకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది. ఇజ్రాయిల్ కూడా ఇచ్చింది, రష్యా కూడా ఇచ్చింది. మనం ఎందుకు ఇస్తాం చెప్పండి? ఎవరికి సపోర్ట్ ఎందుకు ఇవ్వాలి? ఏం అవసరం? మన నేషన్ ఇంట్రెస్ట్ ఏంది? మన నేషన్ లో పీస్ఫుల్ గా ఉన్నామా లేమా? మనకు టారిఫ్లు తగ్గినాయా లేదా? మనకు కోవిడ్ తర్వాత కూడా 4th లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశాన్ని మోదీ ఉంచిండా లేదా? దాట్స్ ఇట్. Vote for BJP, stand with BJP, stand with Narendra Modi. That's it.